ఇవన్నీ ఇదంతా ఉత్తదే సార్, ఇదంతా చిల్లర రాజకీయాలు. వినరా మీరు? దీన్ని సీరియస్ గా తీసుకొని ఏదో అధికారులు అధ్యతారు ఇప్పుడు మనం వాళ్ళదేముంటది. దీన్ని ప్రభాకర్ రావు అంతా కారణం అన్నారు కదా, ప్రభాకర్ రావు సింగిల్ గా ఆయనే చేశాడు, ఆయనకేం ఆదేశాలు లేవా పైనుంచి? ఆదేశాలు పలానా వాళ్ళ నిఘా పెట్టి ఆయనకు ఆదేశాలు ఉన్నా లేకున్నా ఆయన హీ వాజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన ఎట్లా తయారైనాడంటే, యాక్చువల్లీ మేము వ్యక్తిగతంగా చూసేవాడిని కదా, ప్రభాకర్ రావు వాజ్ నాట్ అకౌంటబుల్ టు ద డీజీపీ. మీరు నమ్ముతారో నమ్మరు, ఒట్టిగా సర్వింగ్ డీజీపీలను థంబ్ ఇంప్రెషన్లు చేసినారు. ఏం చేసినాడు కేసీఆర్ ఒక తెలివిగా. వాయిస్ కట్ అవుతుంది శరత్ గారు. శరత్ గారు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, వాయిస్ రిటైర్ కాగానే ఆయన ఒక చెప్పండి శరత్ గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఫస్ట్ చాలా చాలుగా ఏం చేసినాడంటే, ఫస్ట్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను ఒక అడ్వైజర్ పెట్టుకున్నాడు. ఫస్ట్ డీజీపీ అనురాగ్ శర్మను ఒక అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చీఫ్ సెక్రటరీలు డమ్మీలు, ఆ తర్వాత వచ్చినటువంటి డీజీపీలు డమ్మీలు. ప్రతిసారి ఏ అంశం వచ్చినా రాజీవ్ శర్మ మీద మిగతా విషయాలకు ఆధారపడము, హోమ్ కి సంబంధించిన వ్యవహారాల మీద అనురాగ్ శర్మ మీద ఆధారపడడం, ఇది ఆనాడు జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇది చాలా కుళ్ళు రాజకీయాలు చేయడం అంటూ జరిగిందనమాట. తర్వాత నేను అనేది ఒక పాయింట్ ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, మీరు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంటే, ఈనాడు ఈ అంశాన్ని తేల్చాలన్న చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి ఇది ఒక 5 నిమిషాల వ్యవధి లోపల వాళ్ళు చేయగలరు. వాళ్ళు చేయట్లేదు అనేది నా వాదన. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మనం చాలాసార్లు సంవత్సరమై చర్చించుకుంటాం శరత్ గారు, మన దానిలోనే లాస్ట్ ఫిబ్రవరిలో చర్చించుకున్నాం, మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసింది. మీకు గుర్తుండే ఉంటది, ఫస్ట్ సారి చర్చకు వచ్చినప్పుడే ఈ అంశాన్ని సిబిఐకి అప్పగించాలా అని చెప్పిన వ్యక్తి నేను. ఇవాల్టి వరకు ఒకటే విషయం చెప్తూనే ఉన్నాను. తర్వాత సార్ ఇప్పుడు మేడిగడ్డను మాత్రమే కాళేశ్వరం దానిలో 6 నెలలైంది, దానిలో ఏ విషయంలో చర్యలు తీసుకుంది? మేడిగడ్డ పైర్స్ కృంగిపోవడం అనేది టెక్నికల్ ఇష్యూ, ఇంజనీరింగ్ ఇష్యూ సార్. కరప్షన్ ఇష్యూ ఇస్ నాట్ దేర్. కరప్షన్ ఇష్యూ ఇస్ నెవర్ బీయింగ్ టాకిల్డ్. రేవంత్ రెడ్డి చాలా డ్రామా చేస్తా ఉన్నాడు. అసలు కాళేశ్వరం ఏంటిది? ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్కాండల్. ఆ యాంగిల్లో పోవట్లేదు. ఈజ్ ఓన్లీ గోయింగ్ ఇన్ టు ది ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎందుకు? మెగా కృష్ణారెడ్డితో లాలూచి పడి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వాడు అందరికీ డబ్బులు ఇస్తా ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీలను సంతృప్తి పరుస్తున్నాడు. కాబట్టి కిషన్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని ఎందుకుంటుంది సార్? భారతీయ జనతా పార్టీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు. తర్వాత పోనీ ఇప్పుడు మనకి ఎలక్టోరల్ బాండ్స్ కేసులో క్లియర్ గా తెలిసింది కదా, వాళ్ళు చూపెట్టారు కదా, లిస్ట్ అవుట్ చేసినారు కదా, మెగా కృష్ణారెడ్డి ఏ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చినాడు, ఎన్ని 100 కోట్లు ఇచ్చినాడు అనేది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వీళ్ళని ప్రింట్ చేస్తున్నారు ఆ డబ్బులను. ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు అన్ని రాజకీయ పార్టీలకు? ఆయన చెమటోడిచి సంపాదించిన డబ్బులు రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారా? ఈవెన్ లాసెస్ లో ఉన్న కంపెనీలు కూడా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినాయని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ జడ్జిమెంట్ లో వాళ్ళు చెప్పినారు. ఈవెన్ దోస్ కంపెనీస్ విచ్ ఆర్ సఫరింగ్ లాసెస్, హౌ కెన్ దే కాంట్రిబ్యూట్ టు పొలిటికల్ పార్టీస్ అనే ప్రశ్న వేసినారు. కాబట్టి ఇదంతా ఉత్త బోగస్, ఇదంతా ఒక కుమ్ముక్కు రాజకీయాలు సార్. ఇక్కడ ఒక్కటి మాత్రం క్లియర్ గా తేలేదంటే, బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే పార్టీల పరంగా కాదు, రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి ఆర్ 2 sides ఆఫ్ ది సేమ్ కైండ్. వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ ను పొందబెట్టాలి. ప్రతిపక్షం అంటూ లేకుండా అయితే అప్పుడు మేము ఇద్దరం ఆట ఆడుకుందామన్న యాంగిల్లో పోతా ఉన్నారు. అందుకోసమే ఇదంతా కిషన్ రెడ్డి ఒకట, వాళ్ళేమో బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళేమో కిషన్ రెడ్డి కేసీఆర్, అంత బోగస్. వాళ్ళు ఇంత పెద్ద పెద్ద దేవుళ్ళు అది ఇది అంటారు కదా. నేను అడుగుతున్నాను కిషన్ రెడ్డిని, ఏదైనా పెద్దమ్మ గుడికో అక్కడికో ఇక్కడికో వచ్చి ఒకసారి చేయమని చెప్పు. నేను ఏ రకంగా కూడా రేవంత్ రెడ్డిని సేవ్ చేయట్లేదని అనమను అంటాడా? అంత అవుతుంది సార్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి సార్. కిషన్ రెడ్డి గారు అటు వాళ్ళు అంటారు, ఇటు వాళ్ళు అంటారు, 2 సైడ్ల. లేదు చాలా వాళ్ళు అందరి వాడు అంటారు. నందు గారు ఉంది పార్టీ హైకమాండ్ ఒక రకంగా, పార్టీ హైకమాండ్ ఎట్లా చెప్తుందో అట్లా కిషన్ రెడ్డి ఆడాలి, ఒక తోలు బొమ్మ అంతే. దట్స్ ఆల్. పార్టీ హైకమాండ్ కు దే గాట్ దేర్ ఓన్ పొలిటికల్ స్ట్రాటజీ. మనము రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లలో వైబుల్ ఆల్టర్నేటివ్ తయారవుతామా? బీఆర్ఎస్ ను కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్ ప్రకాష్ రెడ్డి గారు. నేనేం కాదు సార్, రైట్ లెఫ్ట్ కాదు, నేను పార్టీ కార్యకర్తనే. బట్ నేను ఒకటి మాత్రం చాలా క్లారిటీ ఇస్తాను సార్. రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి
రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బీఆర్ఎస్ కో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కో, ఇవన్నీ కూడా నాకు అర్థమైనంత వరకు ఇవన్నీ కూడా బయట ప్రజలకు అనుకునేంత ఇవే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఒకవేళ కిషన్ రెడ్డి గారి హైకమాండ్ చేతిలో ఉండాలంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా హైకమాండ్ చేతుల్లో ఉన్నాడు. మరి హైకమాండ్ ఓదికేమో ఆదానీలు అంబానీలు వద్దంటే ఇక్కడ ఆదానీల యొక్క పెట్టుబడులు ఇక్కడ బాగా వస్తున్నాయి. మరి దాన్ని ఎందుకంటారు? మొన్న అందుకోసమనే పార్టీల నిర్ణయాలు ఎట్లుంటాయి అనేది పక్కన పెట్టేస్తే కిషన్ రెడ్డి గారిని విమర్శించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇంకెవరిని విమర్శించారు? నాకు తెలిసి కేసీఆర్ కూడా అంత విమర్శించలే, వ్యక్తిగతంగా కావచ్చు, సామూహికంగా పార్టీ పరంగా కావచ్చు. కాబట్టి విమర్శిస్తున్నప్పుడు విమర్శను అర్థం చేసుకోవాలి. బయట మనం మీడియాలో చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మాకు బీఆర్ఎస్ కు సంబంధం లేదు. కాంక్రీట్ స్టెప్ చెప్పండి సార్. కాదండి, నైని బొగ్గు గనుల వ్యవహారము ఇవాళ రాష్ట్ర ఖనిజ సంపదకు సంబంధించిన వ్యవహారము, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నప్పుడు, ఇంత పెద్ద అంశం వచ్చినప్పుడు మీరు ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసినారా? హ్యావ్ యూ మేడ్ ఎనీ అటెంప్ట్? అంటే ప్రిలిమినరీ వెరిఫికేషన్ విత్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫీస్ లో చేస్తుంటే మీకు నాకు తెలుస్తుందా సార్? మన ఆరోపణ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు జడ్జిమెంట్ లో ఏం జడ్జిమెంట్ రాస్తుంటే మీరు రాత్రి కనుక్కుంటారా? మీరు మీ అది వేరు అట్లా అడ్డగోలు ప్రశ్నలు వేయకండి. మీరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు సార్. నేనేమంటున్నా అంటే చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది మైన్స్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే సింగరేణిని అడిగినారో మీకు తెలియదు, నాకు తెలియదు. అది మీడియాకి చెప్పనంత మాత్రం అడగలేదు అని మీరెందుకు కంక్లూజన్కి వచ్చి అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారు?